జైవీమందరికి ముందుగా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఉపాధి సభ్యులందరికీ కూడా మా యొక్క నమోదుగా జైవీ. మరి ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడానికి ఏం కాదు ఏంటంటే యునెస్కో వాళ్ళు మన భారతదేశంలో మనకు సంబంధించినటువంటి బుద్ధిస్ట్ సైట్ గౌతమ బుద్ధుడు గారు మొట్టమొదటి ధర్మ బోధ ఎక్కడైతే చేశారో ధర్మ ప్రవర్తన ఎక్కడైతే చేశారో ఆ ప్లేస్ ఈరోజు ప్రపంచం యునెస్కో అంటే ఇది యునైటెడ్ నేషన్స్ మొత్తం ఉన్నటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించింది, ఇటువంటి ఆధ్యాత్మిక సంబంధించింది, సైంటిఫిక్ సంబంధించింది, ఏదైనా హెరిటేజ్ సంబంధించినటువంటి ఏదైనా ఉన్నాయంటే వాటిని ఐడెంటిఫై చేస్తారు. దీన్ని ప్రపంచ వారసత్వ హెరిటేజ్ సైట్స్. సో వీటిని యునెస్కో ప్రపంచం అంతా తిరిగి దేనికైతే గుర్తింపు ఇవ్వాలని వాళ్ళు 1945లో ఏర్పడ్డారు. సో 1945 నుంచి ఇది ప్రపంచం మొత్తంగా ఏమేమి సైట్లు ఉన్నాయి, ఏది ఆక్యుపేషన్గా ఉన్నాయి, ఏదైతే మనం హెరిటేజ్ చేయాలని ఒక సో ఆ కమిటీ మొన్న జూలై 26 వాళ్ళు ఒక మీటింగ్ పెట్టించారు. 48వ మీటింగ్, 48వ మీటింగ్. సో ఈ మీటింగ్లో దీన్ని మన సారనాథ్ని ఒక హెరిటేజ్ ప్లేస్ కింద గుర్తించారు, వరల్డ్ హెరిటేజ్ సైట్. ఓకే, ఇది మన భారతదేశంలో 45వ హెరిటేజ్ ప్లేస్. ఇంకా ఆల్రెడీ 3 ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో, అంటే తాజ్మహల్, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ 3 ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో, ఇది 4వ. సో సారనాథ్ని మనం ఒక 2607 ముందు నుంచి అది గౌతమ బుద్ధుడు గారు ఇక్కడ వాళ్ళ శిష్యులకి ధర్మవాద చేశారండి. మొట్టమొదటి ధర్మవాద ఇక్కడే జరిగిందని మనం నమ్ముతున్నాం. అప్పటి నుంచి ఆ ఆధారాలు ఉన్నాయి కాబట్టి దాన్ని మన హెరిటేజ్ సైట్ కింద ఒక పిలిగ్రిమేజ్ అంటే యాత్రికులు లేదంటే భక్తులు విజిటర్స్ వెళ్ళే ప్లేస్ కింద మనం అందరం నమ్ముతున్నాం. సో దాన్ని యునెస్కో ఒక హెరిటేజ్ సైట్ కింద ఇండియాలో దాన్ని గుర్తించి ఇండియాలో 45 అంటే ముందు 44 ఉన్నాయి. సో మనకి బుద్ధుని యొక్క వారసత్వానికి మొదటి ధర్మ బోధించినటువంటి సారనాథ్కి ఆ యునెస్కో టీం మన జూలై 26 గుర్తించడానికి ఐడెంటిఫై చేశారు. కాబట్టి మనం భారతీయులుగా ఒక బుద్ధిజాన్ని అవలంబిస్తున్న వాళ్ళుగా బుద్ధిస్టులుగా ముందు ఆ యునెస్కో టీంకి మన భారత తరఫున మన బుద్ధిస్ట్ సొసైటీ తరఫున వాళ్ళకి ముందు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మనం వీటిని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తూ వాళ్ళకి ఒకసారి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ, అలాగే మన సారనాథ్ ఒకసారి అప్పుడు బుద్ధుడు గారు శిష్యులకు ఏమైతే చెప్పారో దాన్ని మనం ఒకసారి నెమరేసుకొని మనం కూడా ఆ రకంగా ధర్మం కానీ నిజాయితీ కానీ ఆయన ఏం చెప్పాడో దాన్ని పాటించాలని 1993లో టెంపరీగా కూడా దీనికి ఇచ్చారు. యునెస్కో వాళ్ళు దీనికి టెంపరీ సైట్లో 1993 జూలై 3వ తారీఖున వీళ్ళు సారనాథ్ని ఒక టెంపరీ యునెస్కో హెరిటేజ్ సైట్ కింద పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1993 నుంచి ఈరోజు వరకు ప్రమాణమే 28 సంవత్సరాల్లో వీళ్ళు దానికోసం అది హెరిటేజ్ సైట్ కింద ఫైల్ చేయొచ్చా చేయకూడదు రకరకాలుగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడున్న ఆధారాలను తీసుకొని ఇప్పుడు మొన్న జూలై 2026లో వాళ్ళు దీన్ని ఒక హెరిటేజ్ సైట్గా చేశారు. సో మరొకసారి మన విశాఖపట్నం బుద్ధిస్ట్ సొసైటీ నుంచి, అలాగే మన ఉపాధి గారి నుంచి, మన బుద్ధిస్ట్ కమ్యూనిటీ నుంచి యునెస్కో టీంకి ధన్యవాదాలు చెప్తూ నమో బుద్ధాయ. థ్యాంక్ యూ.